హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఓరయ్యా మీ ఎటకారం తగలడా, మీరు రైతులేనా స్వామి? ఏంది మీ ఎటకారం ఒక రేంజ్లో ఉంది. ఎవడికి వాడు ఏం తగ్గట్లేదే. అమ్మ రెచ్చిపోతూనే ఉన్నారు. రైతుకు మద్దతు ధర రావట్లేదని కొంతమంది రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆ రైతులు చెప్పినటువంటి సమాధానాలు, వాళ్ళు వేసిన జోకులు, వారు మాట్లాడినటువంటి విధానం సర్కాస్టిక్ గా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఎందుకంటే వాట్సాప్ యూనివర్సిటీ అని ఒకటి పెట్టారు ఈ మధ్య కాలంలో. ఆ వాట్సాప్ యూనివర్సిటీ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, రైతులకి వాట్సాప్ ఎంత బాగా వాడుకోవచ్చో మనందరికీ తెలుసు. వాళ్ళు ఇప్పటికి కూడా డబ్బా ఫోన్లు, ఈ కీప్యాడ్ ఫోన్లు పట్టుకొని రైతులు తిరుగుతారు. ఎవడో రైతులు బాగా వైట్ షర్ట్ వేసుకుని పార్టీలో తిరిగేవాడు తప్పించి పొలాల్లో ఉన్న రైతులకి ఎవరికి కూడా టచ్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. మరి వాళ్ళకి వాట్సాప్ యూనివర్సిటీ ఏంటో మాకైతే అర్థం కాదు. సరే ఉందనుకుంటా, వదిలేద్దాంలేండి. ఎవరితో ఒకరితో చేయించుకుంటారు అనుకుందాం. వాళ్ళంట వాట్సాప్లో పొలం చూయించమన్నారంట. ఈ రైతు వాట్సాప్లో పొలం చూయించాడంట. అయితే వాట్సాప్లో ఉంచే వాళ్ళు మేము మందు స్ప్రే చేస్తాం, మొత్తం పొలాన్ని అలాగే చూపించి ఫోన్లో అన్నారంట. ఆ వాట్సాప్లో నుంచే ఆ రైతు పొలాన్ని ఇలా చూపిస్తూ ఉండగా తెలుగుదేశం పార్టీ నాయకులంతా కలిసి పొలానికి వాట్సాప్లో ఉంచి మందు కొట్టేశారంట. అబ్బో అద్భుతంగా పంట వచ్చింది, పంట అంతా చచ్చిపోయి మొక్కలన్నీ పెరిగినాయి అంటూ అబ్బా ఒక రేంజ్లో ఎటకారాన్ని నింపేసి దున్నేశాడు ఈ రైతు. ఎవరో ఒకసారి ఆయన మాటలు పూర్తిగా వినండి ఒకసారి మీరు. నమస్తేనా. నమస్తేనా. మిర్చి చేశారా? మిర్చి వేసామండి, 4 ఎకరాలు వేసాం. ఎట్లా ఉంది రైతు పరిస్థితి? రైతు పరిస్థితి ఏం బాగాలేదండి. ఈసారి జగన్ గారి గవర్నమెంట్ లో 23,000 అట్లా అమ్మిందండి. ఈసారి 9,000 నుంచి 11,000 లోపే ఉంది. మొత్తం రైతులు మొత్తం సంకనాగిపోయామండి. మొత్తం ఖర్చులకు కూడా వచ్చేటట్లు లేవండి. ఇక మేము వాట్సాప్ సేవలను పెట్టారండి చంద్రబాబు నాయుడు గారు. చూపిస్తే ఫోన్లోనే మొత్తం చూపించామండి. ఇదంతా చూపిమన్నారు, ఫోన్లో కొట్టేశారు ముందు. ఫోన్లోనే కొట్టేశారండి ముందు చంద్రబాబు నాయుడు గారు. కొట్టేస్తే కొత్త టెక్నాలజీ అండి, విజన్ ఉన్నాడు కదండి. ఫోన్లోనే కొడితే ఈ మొక్కలు చచ్చిపోయి గడ్డి పెరిగిందండి. ఈ మొక్కలు చచ్చిపోయినాయండి, మిరప మొక్కలు చచ్చిపోయి గడ్డి పెరిగిపోయింది. ఇక మేము మందు తాగడం ఒకటే ఉందండి మాకు. అది మా పరిస్థితి. లేదండి, రైతులు మొత్తం సంకనాగిపోయారండి. ఏమి లేదు అసలు, మొత్తం అయిపోయిందండి. ఏం లేదు. రైతులను ఆదుకుంటున్నా అని చెప్పి అంటున్నాడు. ఏడాదుకున్నాడండి, ఆదుకోలేదు కదండి. రైతు భరోసా ఇచ్చారంటున్నాడు. ఏదండి, రాలేదండి. రైతు భరోసా లేదు, ఏమీ లేదు, రాలేదండి. జగన్ గారి గవర్నమెంట్ లో రైతు భరోసా వచ్చింది, గిట్టుబాటు ధర వచ్చింది, మంచిగా ఉందండి. ఈ ప్రభుత్వ పాలన ఏం బాగాలేదండి మాకు. రైతులందరూ బాగా ఇబ్బంది పడుతున్నారు. అది సార్, ఆన్లైన్ లో మందు కొట్టడం నాకు అర్థం కాలేదు. ఈ ఫోన్ వాట్సాప్ సేవలని పెట్టారండి. చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఎత్తిన, నేను చంద్రబాబు నాయుడు అన్నారు. సార్ చెప్పండి అన్న. ఏడను అంటే పచ్చి మిరపశీలో ఉన్నా సార్ అన్న. అంటే మరి ఏది చేను చూపి అన్నారు. చూపించినండి. ఎన్ని ఎకరాలు అంటే 4 ఎకరాలు వేసిన అన్న. మందు కొడతా పైప్ పెట్టి అన్నారండి. ఫోన్కి ఏదో చిన్న పైపు ఇటు పెడితే మొత్తం మా ఊరికి కొట్టేశారు. ఆయన కొట్టాకేనండి ఇదంతా మొక్కలు చచ్చిపోయి గడ్డి పెరుగుతుంది. అదండి పరిస్థితి. నిజం చెప్పాను. నిజమే అండి, చూడండి మీరు పొలం. అది పరిస్థితి చూడండి. ఇదిగోండి, అదిగోండి గడ్డి. ఏమన్నా ఉందండి? ఆయన కొట్టిండు, మందు కొట్టినాకే ఇట్లా అయింది చంద్రబాబు నాయుడు గారు. అదండి, అది విజన్ ఉన్నాడు కదండి. ఏదైనా పశువులకు కూడా బాగుండాలని. అది ఇవ్వండి, గొర్రెలు మేపుకుంటున్నాం మేము ఈ శాలలో. అది రైతు పరిస్థితి అట్లా ఉందండి. విన్నారు కదా, వారు పడే బాధల్ని, వాళ్ళకి మద్దతు ధర లేదనే బాధని దిగమింగుకొని కూడా వారి బాధని ఎటకారం రూపంలో ప్రభుత్వాల పైన రుద్దుతున్నారంటే మీకు హ్యాట్సప్ అయ్యా, మీకు హ్యాట్సప్. ఇప్పుడు రైతుకు మిర్చికి మద్దతు ధర లేదు. పంటల్లో ఉన్న కాయలు కూడా చాలా మంది రైతులు కోయించలేకపోతున్నారు. ఎందుకంటే కూలీలు బాగా పెరిగిపోయాయి, మద్దతు ధర లేదు, అప్పులు పెరిగిపోయాయి. కానీ రైతులు మాత్రం
చాలా బాధపడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. దీన్ని షూట్ చేయడానికి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి పెట్టిన వీడియో ఇది. నాకు చూసినప్పుడు అనిపించింది, వాట్సాప్ పైన ఇంత రెవల్యూషన్ వచ్చిందా? వాట్సాప్ గవర్నెన్స్ గురించి రైతుల్లో ఉన్న ఒపీనియన్ ఇదా? ఇంత ఎద్దేవా చేసి మాట్లాడుతున్నారా? అంటే ఇంత సర్కాస్టిక్ గా వాళ్ళు మాట్లాడగలరా అనేది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. మీరేమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్రతి ఒక్క రైతు తన కష్టాల్ని ఒక 3 సంవత్సరాలు పోస్ట్ పోన్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుందని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.